ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ టైం పట్టకుండా అన్నంలోకి, చపాతీలోకి అదిరిపోయే రెసిపీ ఇది. క్యాప్సికమ్ ఫ్రై అండి. చాలామంది క్యాప్సికమ్ని ఇష్టంగా తినరు. అందుకే అలాంటి వారి కోసం క్యాప్సికమ్ ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోనే పల్లీలు మరియు ధనియాలు, ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని దోరగా వేయించుకోండి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి తురుము, 10 నుంచి 15 వరకు వెల్లుల్లి అన్నీ వేసుకొని కొబ్బరి మరియు వెల్లుల్లితో పాటు కూడా ఒక 10 నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి. క్యాప్సికమ్ కర్రీని ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రసంలోకి కానీ, పప్పులోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేంతవరకు పక్కన పెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి. మరి మెత్తగా పేస్ట్గా అవసరం ఏమీ లేదు. ఇలా పొడిలా నార్మల్గా పట్టుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ క్యాప్సికమ్ని క్లీన్గా వాష్ చేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. క్యాప్సికమ్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని మీరు క్యాప్సికమ్ ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే పసుపు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ మాత్రమే. ఇలా పసుపు వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మనం పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలని వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని అనేది ఉడికించుకోండి. ఇక ఈ రెసిపీ విషయానికి వస్తే క్యాప్సికమ్ పెద్దగా ఇష్టపడరు కదా. టమాటో వేసినా ఎలా చేసినా క్యాప్సికమ్ అనేది పెద్దగా నచ్చదు. అలా సమ్మర్లో ఇంకా అసలే తినలేము. అలాంటి వారు ఈ రెసిపీని ట్రై చేయండి. అందరూ ఇష్టంగా తింటారు, బాగుంటుంది కూడా. ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుకోండి. ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు క్యాప్సికమ్ని ఉడికించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పౌడర్ అంతా ముక్కకి పట్టేలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. క్యాప్సికమ్ అనేది తొందరగా ఉడుకుతుంది కాబట్టి కర్రీ కూడా ఒక 5 to 10 మినిట్స్లో ప్రాసెస్ కంప్లీట్ అవుతుందండి. ఈ ప్రాసెస్ మీరు ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పౌడర్ అంతా వేసుకొని అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకోండి. అప్పుడు కర్రీ అనేది గిన్నెకి అడుగంటుకోకుండా ఉంటుంది. ఎప్పుడైనా పప్పు చేసుకున్నా, రసం చేసుకున్నా, ఏదైనా చారు చేసుకున్నా అలాంటికి సైడ్ డిష్గా ఈ కర్రీ బాగుంటుంది. ఇక ఒక 5 నిమిషాల వరకు మసాలాతో ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీరతో పాటు కూడా కర్రీని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. అన్నట్టు ఇది అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇక మన ఛానల్లో సమ్మర్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. వేడికి తట్టుకోలేని వాళ్ళు, ఎండ బయటకి తిరిగే వాళ్ళు గోండు కటీరా అనే తీసుకోవడం ద్వారా వేడి నుంచి ఉపశమనం ఉంటుంది, ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. ఆ రెసిపీ కూడా పోస్ట్ చేశాను. సమ్మర్ రెసిపీస్, సమ్మర్లో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి అన్ని రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత
కర్రీ అనేది ఇలా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసేస్తే అన్నంలోకి చపాతీలోకి అదిరిపోయే క్యాప్సికమ్ ఫ్రై రెసిపీ అండి. 5 to 10 మినిట్స్లో కంప్లీట్ అయ్యే ప్రాసెస్. మీరు ట్రై చేయండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.